చప్పలు కొట్టి సన్మాయపడతాం. ఈ రాత్రి దేవుని సన్నిధి మన మధ్య ఉంది. ఆయనను బ్రతిమలాడుతున్నాడు. ఒకవైపున మాత్రమే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని చూచావు, మరొక వైపు నన్ను ప్రేమ నిలబడి ఉంది. రాత్రి నువ్వు ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నా, ఎన్నిసార్లు పడి చెడిపోయి ఉన్నా, ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడిని జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. చదవండి నాతో పాటు, దయచేసి ఒక వాక్యాన్ని చివరిగా నాతో పాటు చూడండి. నాతో పాటు చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. The 2nd Peter chapter 3 and verse 8. ప్రియులారా, ఈ మాట గమనించండి. ఒక్క సంగతి మరిచిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరాలు ఒక్క దినము వలె ఉన్నాయి. అలాగే పెట్టుకోండి. దావీదు కీర్తన 90, the Psalm 90, Psalm 90. అక్కడ నుంచి చదవండి ఒకసారి. ఎవరైనా 2వ వచనం అనుకుంటాను, చదవండి. పర్వతములు పుట్టక మునుపు, పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, భూమిని లోకాన్ని పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఈ మాట గమనించండి. యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు ఎన్ని యుగాలు చూస్తుంటాం. ఇది ఏ యుగమో వారికే తెలుసు. వారికంటే ఎంతో నిష్ఠగా ఉన్న వ్యక్తిని నేను. ఇది ద్వాపర యుగమని, కలియుగమని, త్రేతాయుగమని రకరకాల యుగాలు చెప్తున్నారు కదా. 4 యుగాలే నీకు తెలుసు. చరిత్రకి తెలిసింది కేవలం 4 యుగాలే. స్వర్ణయుగము, ద్వాపర యుగము, తర్వాత ఏంటండి త్రేతాయుగము, ఇప్పుడున్నటువంటి కలియుగం. నీకు 4 యుగాలు తెలుసు. నేను ఆరాధిస్తున్న దేవునికి, మనం ఆరాధిస్తున్న దేవునికి యుగ యుగాలు తెలుసండి. కొట్టడు చప్పలు గడికి ఇంకా గట్టిగా యుగ యుగాలు తెలుసు. ఆ యుగ యుగాలు తెలిసిన దేవుడి రాత్రి నిన్ను మరలా దర్శిస్తున్నాడు. చూడండి, నా మాట నేను చదువుతున్నాను. దావీదు కీర్తన 90 4వ వచనం. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము లాగున్నాయండి. మై గాడ్, 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? నా దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి? ఏమండి, నేను వెళ్ళిపోయిందే ఏ వారం? నేను ఆదివారం. 1000 సంవత్సరాలు నా దేవుని దృష్టికి ఒక వెళ్ళిపోయిన ఆదివారంతో సమానం. ఇంకొక మాట కూడా దేవుడు చెప్పాడు. ఒక ఆదివారం అనుకుంటాడు, ఒక రోజంతా 24 గంటలు అనుకుంటున్నారు కదా. నో, రాత్రి ఎందలి ఒక జాము. రాత్రికి ఎన్ని జాములు ఉంటాయి? 2 జాములు కనపడతాయి. పగట్లో 2 జాములు, రాత్రిలో 2 జాములు, మొత్తం 4 జాములు. ఈసారి వచ్చినప్పుడు చెప్తాలే. రాత్రిపూట 2 జాములు ఉంటాయి. రాత్రి 12 గంటల నుండి, రాత్రి 11 గంటల నుండి మధ్యరాత్రి 3 గంటల వరకు, 3 గంటలు తిరిగి 6 గంటల వరకు దేవుని దృష్టికి ఒక జాము వల్లే ఉన్నదంటండి. 1000 సంవత్సరాలు రాత్రిపూట వస్తుంది ఒక జాము. జస్ట్ 3 hours ద పాస్ అవే. 1000 సంవత్సరాలు నా దేవుని దృష్టికి ఒక్క జాములా కనబడుతుంది. 1000 సంవత్సరాలు నా దేవుని దృష్టికి గతించిన నిన్నటి వల్లే ఉంది. ఇప్పుడు చదవండి అక్కడ 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఇది మర్చిపోవద్దండి మళ్ళీ. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరాలు ఒక్క దినము వలె ఉన్నాయి. నా దేవునికి ఒక్క రోజులాగుందండి 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు మనిషి? ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 70-80. నో గ్యారెంటీస్. మనకంటే తక్కువ వయసులో చచ్చిపోయారండి ఈ కరోనాలో. 70 ఏళ్ళు కూడా అవసరం లేదు. మనకంటే వయసులో చిన్నవాళ్ళు, మనకంటే వయసులో చాలా తక్కువ కలిగిన వాళ్ళు, భవిష్యత్తు ఇంకా చూడని వాళ్ళు కాలగతులు ముగించారంటే 70-60 ఏళ్ళు ఆయుష్కాలం ఉందంటారా? నరుని ఆయుష్ అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే ఉంటుంది. నీటి పొడుగు లాంటిదని మరొక వాక్యం చెప్తుంది.
నేతగాని ధోని మీద నేతగాని వంటిది చెప్తుంది. అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే జీవితం అని చెప్తుంది. ఈ జీవితం కోసమా ఇంత నటన చేస్తున్నావు? ఈ జీవితం కోసమా ఇంత కాలయాపన చేస్తున్నావు? ఈ జీవితం కోసమా ఇన్ని రోజులు వెనకేసుకుంటూ వస్తున్నావు? ఈ జీవితం కోసమా ఇంత ధనాన్ని నువ్వు కూడబెడుతున్నావు? ఏది నీ వెంట రాదు, ఏది నీ వెంట రాదు, ఏది నీ వెంట రాదు. నాకు తెలిసిన ఒక కోటీశ్వరుడు తిరుపతిలో ఉన్నాడు. అతని పేరు అనంతాచారి. అతను దాదాపు 150 కోట్లకు అధిపతి అండి. 150 కోట్లకు అధిపతి తమ్ముడు. ఆయన చచ్చిపోతే ప్లాస్టిక్ పేపర్లో చుట్టి ఏ ఒక్కరు రాకుండా అడవిలో జేసీబీ పెట్టి పాతి పెట్టొచ్చారు. 150 కోట్లలో తను 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగాడు ఆ సమయంలో. పోనీ 1 కోటి రూపాయలు కానీ 1 లక్ష రూపాయలు కానీ బతికించగలిగిందా? ఆయుష్ను పొడిగించగలిగిందా? ఈ రాత్రి నీకు అర్థమైందా? నువ్వు అన్నీ కొనగలవు. యూ కెన్ బై ఆల్ దీస్ థింగ్స్, బట్ యు కెనాట్ బై యువర్ లైఫ్. నువ్వు మాత్రమే కొనగలవు, ఆరోగ్యాన్ని మాత్రం కొనలేవు. మరలా చెప్తున్నాను, మాత్రమే నువ్వు కొంటావు, ఆరోగ్యాన్ని మాత్రం నువ్వు కొనలేవు. ఈ రాత్రి నువ్వు ఏదైనా కొనగలను అనుకుంటున్నావు, కానీ ఒక్కటి కొనలేవు. నీ ఆత్మక రక్షణను కొనలేవు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ ఆత్మక రక్షణను కొనలేవు. ఆ రక్షణను ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువుకి నిలిచి ఉన్నాడు. ఆయనని ప్రేమిస్తున్నాడు. గతించిన 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి నిన్నలాగున్నాయి. గతించిన 1000 సంవత్సరాలు ఒక్క జాములాగున్నాయి. గతించిన 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి అసలు కనబడడం లేదు. మరి నీ నా జీవితం కనబడుతుందా? నీ నా జీవితం దేవుని దృష్టికి ఎంత అల్పమైందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంత అల్పమైన మానవుని ప్రేమించాడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఇంత పాపి అయిన మానవుని ఆయన వెతుకుతూ వచ్చాడే, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఇంత పాపి అయిన మానవుని కొరకు తాను సిలువకు అప్పగించుకున్నాడే, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఇంత పాపి అయిన మానవుని స్థానంలో తాను నిలబడి అవమానించబడ్డాడే, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఈ పాపి అయిన మానవుణ్ణి తిరిగి తన యొద్దకు చేర్చుకోవడానికి వీడిని తన కొరకు ఒక సాక్షిగా ఏర్పాటు చేసుకున్నాడే, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఒకప్పుడు నీది నాది చిరిగిపోయిన ఇస్తర కంటే ఘోరమైన జీవితం. కానీ ఈరోజు నువ్వు రాజభోజనం తినగలుగుతున్నావంటే ఈ చిరిగిన ఇస్తర్ను కుట్టింది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ చిరిగిన ఇస్తర్ని కుట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నీకంటే ఎక్కువగా నిష్ఠగా ఉన్న వ్యక్తిని చాలామంది వాక్యం అరుగుల మీద కూర్చొని వింటున్నారు, మిద్దెల మీద కూర్చొని వింటున్నారు. మరికొంతమంది ఊరి చప్రాల మీద కూర్చొని వింటున్నారు. మరికొంతమంది ఊరి చివరిలో నిలబడి ఉంటున్నారు. రాత్రి దేవుని ప్రేమ ఎక్కడ కూర్చున్న వారిని కాదు, బయట కూర్చుని ఉన్న వారిని కూడా ప్రేమిస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారిని కూడా ప్రేమిస్తూనే ఉన్నది. అందుకే ప్రయాసపడి భారము మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. అందుకే నరులారా తిరిగి రండి. కమ్ బ్యాక్ టు మీ, ఐ షల్ గివ్ ద సాల్వేషన్ టు యూ అండ్ త్రూ మై బ్లడ్. నా రక్తము ద్వారా నీకు నేను రక్షణ కలుగు చేయడానికి సంసిద్ధుడైన దేవుడికి నిలిచి ఉన్నాడు. ఇంకా నువ్వు కులమని, ఇంకా నువ్వు మతమని, ఇంకా నీ ఆచారం అనుకుంటున్నావేమో. నీకంటే పైన విభూది రేఖలు, శరీరం అంతా విభూది పట్టీలు, ఎటు చూసినటువంటి ఆ యొక్క నిష్ణాతంగా మనుషులతో పాటు తిరిగిన వ్యక్తిని. ఏషా సర్వేష ఏషా సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదుమసేయాయ నమః. ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని. ఆ శ్లోకాన్ని 1000 సార్లు చెప్పిస్తే మోక్షానికి వెళ్తాను ప్రతీకత ఉంది. నీకంటే ఎక్కువగా సహస్రనామం చేసిన వ్యక్తిని, నీకంటే ఎక్కువగా మోకాలు కొండ మీదకి వెళ్ళిన వ్యక్తిని, నీకంటే ముమ్మారులు నేను ఆ తలనీలాలు అర్పించిన వ్యక్తిని. కానీ నా జీవితంలో వెలుగన్నది కనబడలేదు. ఇప్పుడు నువ్వు చూస్తున్న మణిబాబుని కాదు, ఇంతకుముందు చెప్పానే, చిరిగిపోయిన ఇస్తర్ లాంటి జీవితం నాది. చిరిగిపోయిన ఇస్తర్ కుక్కలకు తప్ప ఎవరికి పనికిరాదు. మీ ఊర్లో కుక్కలు తింటాయో లేదో కానీ మా ఊర్లో పందులకు కూడా పనికిరాదు. అంతటి అసహ్యమైన జీవితం ఇదే. పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి నడి వీధిలో అవిటివాడిని ఇలాగ తిరుగుతుండేవాడిని. ఇది నా నిజ స్థితి. పక్షవాతపు రోగినై ఇలాగ నేను తిరుగుతూ ఉంటే
నన్ను చూసిన వాళ్ళందరూ చూసి, అరే వీడికి పక్షవాతం వచ్చేసిందా, పక్షవాతం వచ్చిందా, అందరూ నా మీద జాలి పడేవాళ్ళు. పక్షవాతం వచ్చి శరీరం అంతా వాపు వచ్చి నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయి కంటి చూపు కోల్పోయి నత్తివాడిని అయిపోయి నా శరీరంలో ఉన్నటువంటి క్షీణత ఎక్కువైపోయి పిచ్చితనం ఎక్కువైపోయింది. రకరకాల పైచాచక శక్తులన్నీ నా శరీరంలో సంచరించడం ద్వారా నా శరీరం అంతా ఆ దురాత్మల చేత పీడించబడి చేతబడి శక్తుల చేత నా శరీరం అంతా క్షీణించిపోయింది. పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక చచ్చిపోదామని సూసైడ్ చేసుకున్న వ్యక్తిని నేను. చచ్చిపోదామని సూసైడ్ చేసుకున్నాను. తీవ్రమైన అనారోగ్యం నన్ను తీసుకెళ్ళి పోస్ట్ మార్టం రూమ్ పక్కనే ధర్మాసుపత్రిలో పడవేశారు. డాక్టర్లు అన్నారు 3 రోజుల తర్వాత చచ్చిపోతాడు ఇతడు, ఇంకా బ్రతకరు అని చెప్పారండి. ఆ స్థితిలో పడి ఉన్న నా ఎద్దుకు ఎవరు రావడానికి ఇష్టపడలేదు. ఆ రాత్రిపూట నేను వెర్రి కేకలు వేసేవాడినట. ఆ రాత్రిపూట భయంకరమైనటువంటి వికృతమైన ఆకారాలు నా ముందు కనబడేటివి. నా దేవుళ్ళు అనబడే 3 కోట్ల మందిని నేను వేడుకున్నాను, కానీ ఏ ఒక్కరు వచ్చి నాకు రక్షణ దయచేయలేకపోయారు. 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున ఆ కుక్కి మంచంలో పడి ఉన్న నా ఎద్దుకు 2 వ్యక్తులు వచ్చి సువార్త కరపత్రిక ఇచ్చారు. బాబు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన నమ్ము, ఆయన నిన్ను బతికిస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీకు జీవితాన్ని ఇస్తాడు అన్నప్పుడు నేను అన్నాను, నా జీవితం ఎందుకు యేసయ్యకి పనికొస్తుంది? ఇంత అవిటివాడినైనా నేను యేసయ్యకి ఎలా పనికొస్తాను? నత్తితనం ఎక్కువైపోయింది, నోరంతకు పక్కకి వెళ్ళిపోయింది, మతిహీనత జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోయింది. ఇంతటి అవిటివాడిన నన్ను ఎవరు కోరుకుంటారు? ఈ చిరిగిన జీవితం ఎవరు ఇష్టపడతారు అన్నప్పుడు వాళ్ళ సువార్త కరపత్రిక నాకు ఇచ్చి వెళ్ళిపోయారండి. ఆ రాత్రి ఆ సువార్త కరపత్రికను నా చిరిగిపోయిన గుడ్డల మూట కింద పెట్టుకొని ఆ తలగడ కింద పెట్టుకొని ఏడుస్తున్నాను. సర్వేశ్వర, ఎవరో నాకు తెలియదు, నువ్వు దేవుడు అయితే నన్ను బాగు చేయి, నువ్వు దేవుడు అయితే నా జీవితాన్ని దర్శించని నేను ఎలుగెత్తి కేకలేస్తుంటే నా పక్కనున్న వాళ్ళు అనుకున్నారంట, ఆ రూమ్ అవతల ఉన్న వాళ్ళు, ఈ రాత్రికి ఆ పిల్లోడు చచ్చిపోతాడు, ఈ రాత్రికి ఆ పిల్లోడు చచ్చిపోతుంది. ఎందుకంటే విష ప్రభావం ఎక్కువైపోయి ఈ రాత్రి అరుస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ రాత్రికి చచ్చిపోతాడని అందరూ అనుకున్నారంట ధర్మాసుపత్రిలో. నేను అరుస్తున్నాను. మధ్యరాత్రి 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున మధ్యరాత్రి నా కుక్కి మంచం ఎదుట మహా గొప్ప వెలుగు ఒకటి ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో ఒక తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఎంతగా రక్తము జల 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 ప్రవహిస్తుందో అంత పచ్చి గాయము కలిగిన హస్తాన్ని నేను చూచాను. ఆ గాయపడిన హస్తము నిలువెల్లా నన్ను స్పర్శించగా లేచి నేను నిలబడ్డాను. నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నన్ను ముట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నా ముందు ప్రత్యక్షమైంది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ రాత్రి అదే దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన సజీవుడై ఉన్నాడు, నీతో మాట్లాడుతున్న దేవుడు. ఈ చిరిగిపోయిన ఇస్తర్ని దేవుడు కుట్టాడే. ఈ రాత్రి ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు పడి చెడిపోయినా, ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినా, ఎంత భక్తిహీనతలో ఉన్నా ఈ రాత్రి తిరిగి మరలా తన రక్తముతో కడిగి తన కుమారుడుగా కుమార్తెగా చేయబోతున్నాడు. కొట్టడు చప్పలు గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు రక్తము నేను పరిశుద్ధపరచబోతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు రక్తము నేను నీతిమంతునిగా చేయబోతుంది. భయపడకు. ఆయన నోట నుండి వాడగలిగిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచున్నది. ఆ ఖడ్గము చేతుల్లో పడతావో, ఆ కనికరం కలిగిన దేవుని చెంతకొస్తావో, ఈ రాత్రి నీ చేతిలోనే ఉన్నది. ఆ ఖడ్గము చేతిలో పడతావో, కనికరం కలిగిన దేవుని చేతిలోకి వస్తావో, నీ చేతిలోనే ఉన్నది. అందుకే జీవ మరణాలు 4 వర్షం అని రాయబడింది. ఈ రాత్రి దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. ఇవ్వగలవా నీ హృదయాన్ని? ఈ రాత్రి ఉన్న పాటున, యేసు నేను పాపిని, నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా బ్రతుకుని నీకు అప్పగిస్తున్నాను, నీ రక్తముతో నన్ను కడుగయ్యా, నా పేరుని జీవగ్రంథంలో రాయి, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా. నాకు ఈ లోకం వద్దు, ఈ లోకపు నటన నాకొద్దు, ఈ లోకం వద్దు ప్రభువా, నీ ఉంటే నాకు చాలని ఉన్న పాటున యేసుకు నీ హృదయాన్ని ఇచ్చి రక్షించబడి మారు మనసు పొంది నేడే బాప్తిసం తీసుకో. కొట్టండి చప్పట్లు గట్టిగా. నేడే బాప్తిసం తీసుకో. అందుకే
అందుకే వాక్య చివరలో రాయబడింది. ఇప్పుడు చదవండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, అన్ని నామముల కంటే పైన ఉన్న నామం ఈ రాత్రి మరలా నేను ప్రేమిస్తుంది. ఈ అమ్మవారి పాలానికి ఎందుకు దేవుడు మమ్మల్ని నడిపించాడో తెలుసా? నేను ఇక్కడ సాక్ష్యం గురించి చెప్పాను. జార్జ్ గారు నేను చెప్పగానే ఈవెన్ నేను జీవనానికి సాయంత్రం కూడా చెప్పలేదు, ఫ్యామిలీ వస్తుందని సాయంత్రం కూడా చెప్పలేదు. నా పిల్లలకి చెప్పాను నేను, అమ్మవారి పాలెంలో చాలా మంచి ఊరు, అక్కడ విశ్వాసులు చాలా మంచి వాళ్ళు దేవునికి భయపడువారు. ఆ ఊరు వెళ్దాం, వస్తారంటే ఎస్ డాడ్ కమ్ విత్ us, మేము మీతో పాటు వస్తామని చెప్పారు. నా కుటుంబం కూడా ఈరోజు మీ ముందుకు రావడానికి దేవుని కృప, నా సోదరి రావడానికి దేవుని కృప, మహిమా ఘనత ప్రభావం యేసయ్య కలుగును గాక. ఈ రాత్రి దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రణాళిక లేకుండా, ఆయన చిత్తము లేకుండా, ఆయన కార్యాభివృద్ధి జరగకుండా ఈరోజు నువ్వు వితౌట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద గాడ్, దేవుని ప్రణాళిక లేకుండా నువ్వు ఇక్కడ రాలేదు సుమా. ఒక ప్రణాళికతో నువ్వు ఇక్కడ పంపించబడ్డావు, ఒక ఏర్పాటుతో నువ్వు ఇక్కడ పంపించబడ్డావు. నీ జీవితంలో ఎంత మోడుబారిన జీవితమైనా ఈరోజు చిగురింపు చేయాలని, నీ ఎడారి లాంటి జీవితంలో దేవుడు ఒక విశ్వాసం అనే ఒక విత్తనాన్ని విత్తి ఒక మొక్కను మొలిపించి ఆ మొక్కను పుష్పించి ఫలింపజేసి ఒక ఉద్యానవనంగా నీ జీవితాన్ని మార్చేయగలడు. ఈరోజు యేసుకు నీ హృదయాన్ని ఇవ్వగలవా? లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని, యశ్వంత్ ఎక్కడున్నాడు? యశ్వంత్ ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా. యశ్వంత్ అయినా ప్రభువా, నేను చూస్తా.